రేలంగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం అండి. నిన్న ఏకాదశి, ఈరోజు ద్వాదశి అంటే తులసమ్మ వివాహమైన రోజు. మీరు ఇప్పుడు చూస్తే సాయంత్రం చక్కగా పూజ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను పూజ చేయకముందే మీకు చూపిస్తున్నానండి. నేను ఇంట్లో ఎప్పుడు 2 తులసమ్మలు పెట్టుకుంటానండి. ఒకటి పూజ చేయడం కోసం, ఇంకొకటేమో మనం ప్రసాదం పెట్టినప్పుడు ఆ స్వామికి తులసాకేసి పెడితే మంచిదని చెప్పారు పూజారి గారు. మనం చెప్పుకున్నాం కదా, కార్తీక మాసం పొద్దున్నే స్నానాలు, మధ్యాహ్నం పూజలు, సాయంత్రం దీపారాధనలు. సో ఈరోజు మనం తులసి వివాహ పూజ గురించి తెలుసుకుందాం. మనం తులసమ్మ దగ్గర వేయాల్సిన ముగ్గులు: విష్ణు పాదాలు, విష్ణు సుదర్శన్ చక్రం, శంకు, నామాలు, స్వస్తిక్, అలాగా మీకు ఏది నచ్చితే అలా తులసమ్మ దగ్గర చక్కగా ముగ్గులు వేసుకొని దాంట్లో కుంకుమ పసుపు నింపుకొని అందంగా రెడీ చేసుకోవాలి. ఈరోజు తులసి వివాహం చేయడం వల్ల మన వివాహ జీవితాల్లో కష్టాలు తొలగుతాయి, మన దంపతుల మధ్య ఉన్న సమస్యలకి పరిష్కారము దొరుకుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. ద్వాదశ దీపాలు. సాయంత్రం మన ఇంటి ముందు తులసమ్మ దగ్గర చక్కగా దీపాల అలంకరణ చేసుకోవచ్చు. తులసమ్మ చెట్టు దగ్గర ఉసిరి కొమ్మ పెట్టుకొని విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. అలాగే 12 లేదా 16 లేదా 21 లేదా 51 దీపాలు పెట్టుకొని పూజలు చేస్తారు. తులసి మొక్కను గౌరీదేవిగా, ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజించడం వల్ల అధిక సమస్యలు తొలగి సర్వ సంపదలతో తులతూగుతారు. ఉసిరి మొక్కను మహావిష్ణువుగా భావిస్తారు కాబట్టి విష్ణు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో తులసి చెట్టు, ఉసిరి చెట్టు పూజలు చేయడం వల్ల మన పిల్లలకి చెట్లని కూడా పూజించాలి అన్న విషయం తెలుస్తుంది. ఇంకా ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయి. తులసి ధ్యాన పూజ మంత్రం: తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యా యశస్విని ధర్మాయ ధర్మాయ ననా దేవి దేవ మనస ప్రియా. లేదా ఓం తులసి దేవియే నమః అనుకుంటూ చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈరోజు తులసమ్మ కోట దగ్గర చక్కగా విష్ణుమూర్తి లేదా కృష్ణుడు లేదా మన దగ్గర ఉన్న శాలిగ్రామము దగ్గర పెట్టుకొని అలంకరించుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. విష్ణుమూర్తి నామాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ మీకు ఏది వస్తే దాంతో సింపుల్గా పూజ చేసుకోండి. ధూప దీప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకుందాం రండి. తులసీదేవికి ఎవరితో వివాహమైంది ఆ వివరాలు తెలుసుకుందామా ఇప్పుడు. పురాణాల ప్రకారం తులసీదేవిని బృందగా పిలుస్తారు. ఈమె కాలినేని అనే రాజు కుమార్తె జలంధర్ అనే రాక్షసుని వివాహం చేసుకుందాం అనుకుంటుంది. శివుడి 3వ కన్ను జ్వాల నుండి పుట్టిన జ్వాలేంద్రుడు చాలా శక్తివంతుడు. జలేంద్రుడికి దేవుళ్ళంటే అసహ్యం. దేవుళ్ళని ఎంతో ఆరాధించే బృంద అంటే ప్రాణం. బృంద ఆ మహావిష్ణుడికి మహా భక్తురాలు. జలేందర్కి బృందతో పెళ్లి తర్వాత తన శక్తులు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. బృంద యొక్క పవిత్రత, భక్తి వల్ల జలేంద్రుడు ఇంకా శక్తివంతులవుతాడు. ఆ ఈశ్వరుడు కూడా జలేందర్ని ఓడించలేకపోతాడు. దేవతలందరూ రాబోయే ముప్పు గురించి విష్ణుదేవుని ప్రార్థించడం వల్ల విష్ణు భగవానుడు ఒక లీల చేసి జలేంద్ర శక్తులు తగ్గించి బృంద తను పూజించే ఆ విష్ణుదేవుడే తన్ని మోసం చేశాడని గ్రహించి బాధపడుతుంది. అప్పుడు బృంద విష్ణుని శాలిగ్రామంగా రాయిగా మారిపోయమని శపిస్తుంది. గండక నది దగ్గర శాలిగ్రామంగా మారిపోతారు విష్ణు భగవానుడు. లక్ష్మీదేవి బృంద దగ్గరకు వచ్చి శాప విమోచనం గురించి ప్రార్థిస్తుంది. అప్పుడు
శాలిగ్రామం రూపంలో ఉన్న విష్ణు భగవానుడు తన్ని వివాహం ఆడితే శాప విమోచనం అవుతుందని చెప్తుంది బృంద. శివుడి చేతిలో జలంధర్ మరణించాడు కాబట్టి తను కూడా సతి అవుతుంది. సతి అయిన బూడిదల నుంచి తులసమ్మ మొలుస్తుంది. అదే మన తులసి చెట్టు. తులసి చెట్టు పూజించే విధానం: చక్కగా తులసి కొమ్మని లేదా తులసి చెట్టుని చక్కగా ఎర్ర చీరతో అలంకరించి అమ్మకి ఎర్ర గాజులతో అలంకరించుకోవచ్చు. అలాగే శాలిగ్రామం కూడా దగ్గర పెట్టుకొని ధూప దీప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకోవచ్చు. మనము మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని నమ్మి తులసమ్మని నమ్మి పూజ చేసుకోవడం ముఖ్యం. మీరు ఎలా చేస్తారో మీరు వీలుని బట్టి చక్కగా పూజ చేసుకోండి. మీకు సులువుగా తులసి పూజ ఎలా చేయాలో ఎందుకు చేయాలో మీకు తెలిసినట్టయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మీ దాకా అమ్మ పూజ తీసుకురావాలన్న నా ఈ ప్రయత్నం ఫలించినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త